షిరిడి సాయి అనే కంపెనీ కోసం ప్రత్యేక విద్యుత్ టెండర్లు రాసి పోటీ లేకుండా చేసి 10,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు ఇచ్చాయి గత వైసీపీ ప్రస్తుత టీడీపీ జనసేన ప్రభుత్వాలు. ఆ కంపెనీకి 4-5 లాభాలు గడించి పెట్టాయి. ఇదే షిరిడి సాయి జగన్ గారి హయాంలో 2022లో రామాయపట్నం పోర్టు దగ్గర 8,200 ఎకరాలలో 69,000 కోట్ల రూపాయల పెట్టుబడితో సోలార్ ప్యానెళ్ల ఉత్పత్తి పరిశ్రమ పెడతామని ప్రతిపాదించింది. జగన్ గారి ప్రభుత్వం అంగీకరించి రకరకాల రాయితీలు ఇచ్చింది. విద్యుత్తు యూనిట్ 4 రూపాయలకి ఇచ్చింది. స్టేట్ జీఎస్టీ రిజిస్ట్రేషన్ ఛార్జీల మినహాయింపులు ఇచ్చింది. పెట్టుబడిలో 39% అంటే 27,000 కోట్ల రూపాయల రాయితీలు తన అభిమాన కంపెనీ షిరిడి సాయి సబ్సిడియరీ అయిన ఇండోసోల్కి ఇచ్చారు జగన్. 2024లో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చింది. ఇండోసోల్ ప్రాజెక్ట్ ని రామాయపట్నం నుంచి కరేడుకు తీసుకెళ్లారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన రాయితీలు సరిపోలేదనుకున్నారో ఏమో, ఇండోసోల్ కి 14,000 కోట్ల రూపాయల క్యాష్ సబ్సిడీ ఇచ్చింది మన మంచి టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం. ఈ సబ్సిడీని సంవత్సరానికి 950 కోట్ల క్యాష్ రూపంలో 15 ఏళ్ల పాటు చెల్లిస్తారు. ఇండోసోల్ పెట్టుబడి 69,000 కోట్లు. అందులో 60% అంటే 41,000 కోట్లు ప్రభుత్వమే భరిస్తోంది. ఆగండి, కథ ఇక్కడితో అయిపోలేదు. జగన్ చంద్రబాబు గారుల కన్నా వెనకబడిపోతానని దిగులు పడ్డారేమో, మోడీ గారు కూడా తన వంతుగా 5,175 కోట్ల రూపాయల ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ అనే క్యాష్ సబ్సిడీ ఇస్తున్నారు ఇండోసోల్కి. దీంతో మొత్తం సబ్సిడీ 46,000 కోట్లకు చేరింది. అంటే 69,000 కోట్ల పెట్టుబడిలో ప్రభుత్వం 67% భరించబోతోంది. అసలు ఇంతకన్నా లాభసాటి వ్యాపారం ఇంకోటి ఉంటుందా? ఇండియాలో పాలకులు మన గుప్పిట్లో ఉంటే పెట్టుబడి ప్రజలది, లాభం వ్యాపారస్తులది. నేను ఒక క్యాపిటలిస్ట్ని. వ్యాపారాలు రావాలి, కంపెనీలు పోటీపడి ఉత్పత్తి చేయాలి, ప్రజల అవసరాలు తీర్చాలి, ఆ క్రమంలో ఉపాధి అవకాశాలు సృష్టించాలి. కాబట్టి ఇండోసోల్ ప్రతిపాదనకు నాలాంటి వాళ్ళు అభ్యంతరం చెప్పకూడదు. వాస్తవానికి వ్యాపారాలకు ఇచ్చే పన్ను రాయితీలకు కూడా క్యాపిటలిస్టులు అభ్యంతరం చెప్పరు. కాకపోతే ఈ రాయితీలు అందరికీ సమానంగా ఇవ్వాలి. ఎన్నికల్లో డబ్బులు ఇచ్చిన మిత్రులకు రాయితీలు ఇచ్చి ఇతరులకు ఇవ్వకపోతే పోటీలో సమతుల్యం దెబ్బతింటుంది. దీని మూలంగా మంచి వ్యాపారాలు మూతపడి ఆర్థిక వెనుకబాటుతనానికి దారితీస్తుంది. ఇలా 69,000 కోట్ల పెట్టుబడిలో 67% అంటే 46,000 కోట్లు ప్రభుత్వమే తమ అభిమాన కంపెనీలకు ఇస్తే దాన్ని క్యాపిటలిస్ట్ వ్యవస్థ అనరు, అది ఫాసిస్ట్ వ్యవస్థ అవుతుంది.